ఇటువంటి తోలు తిత్తిలో 10 వాయువులు కుంభింపబడి ఉంటాయి. ప్రాణ అపాన జ్ఞాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు. నీ ఆజ్ఞ అయ్యే వరకు ఈ తోలు తిత్తిలోంచి ఈ 10 వాయువులు బయటికెళ్ళావు. ఒక బుడగని పట్టుకుని గుండు సూదితో గుచ్చితే పట్టమని పేలిపోయి వాయువు బయటికెడుతుంది. 9 రంధ్రములు ఉన్న ఈ తోలు తిత్తిలో 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు నిలబడతాయి. పరమేశ్వర, ఇంత చిత్రమైన చెట్లని నువ్వు లోకంలో పెంచావు. ఈ శరీరములన్నీ ఆ చెట్లు, వీటన్నిటికీ ఆధారభూతులవైన నువ్వు ఒక్కడివే పరమాత్మవి. అటువంటి నువ్వు ఇవాళ లోక ప్రయోజనం కోసం, రాక్షస సంహారం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈ దేవకీదేవి గర్భమునందు ఒక ప్రాకృతమైనటువంటి శిశువు రూపంలో పడుకుని ఉన్నావు. నీకు మా అందరి నమోవాక్యములని దేవతలు స్తోత్రం చేసి జ్యోతి స్వరూపంతో మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. ఆ తల్లికి నెలలు నిండాయి. శ్రావణ మాసం, అర్ధరాత్రి, కటిక చీకటి. అర్ధరాత్రి వేళ ఆమెకి నొప్పులు వచ్చాయి. ఎవరికి చెప్తుంది? ఎదురుగుండా ఉన్న భర్తకి చెప్పింది. ఆయన ఏం చేస్తాడు? అసలు భర్త చెయ్యగలిగిందే ఉండదు. అథవా పోనీ కారాగారంలో ఒక్కడే కదా ఉన్నదంటే లేవడానికి లేదు, సంకెళ్ళు వేయబడి ఉన్నాడు. కొంచెం గట్టిగా ఏడిచిందా, ఈ 8వ గర్భం కోసమే ఎదురు చూస్తున్నాడు. చిన్న కేక వేసినా రాక్షసులు వచ్చేస్తారు విచ్చుకత్తులు పట్టుకుని. ఆ విచ్చుకత్తులు పట్టుకుని వచ్చినటువంటి రాక్షసులు ఖచ్చితంగా సంహారం చేస్తారు. ఆ పుట్టినటువంటి పిల్లల్ని పుట్టినట్టే చంపేస్తారు 8వ గర్భాన్ని. కాబట్టి గట్టిగా కేక వేయడానికి కూడా తల్లికి ఆస్కారం లేదు. అటువంటి సమయంలో శ్రావణ మాసంలో బయట వాన పడుతుంటే కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ లోకములన్నింటినీ నియమించగలిగినటువంటి ఈశ్వరుడు ఏమీ చేతకాని వాళ్ళ, నిస్సహాయుడిలా అర్ధరాత్రి వేళ కోటి సూర్యుల పగిది ఆవిర్భవించాడు. ఆయన ఏమీ రహస్యంగా పుట్టలేదు. కోటి సూర్యుల పగిది కారాగారంలో పుడితే పోతన గారు అన్నారు, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు అక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ కౌస్తుభ నివాసు కంఠ కౌస్తుభ నివాసు. మహానుభావుడు నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి వర్ణంతో పుట్టాడు. ఆ పుట్టినప్పుడు 4 బాహువులతో పుట్టాడు. 4 బాహువులలో శంఖ చక్ర గదా పద్మములు ఉన్నాయి. మెడలో కౌస్తుభ మణి ఉంది. ఆ ఉండేటటువంటి పుట్టుమచ్చతో ఆయన పుట్టాడు. పుట్టి చక్కటి మొలత్రాడు వేసుకున్నటువంటి యజ్ఞోపవీతం, లోకములన్నింటినీ కాపాడగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు చిత్రం ఏమిటంటే 4 చేతులతో చిన్న పిల్లవాడి రూపంలో పుట్టాడు. ఏదో అంతెత్తు శ్రీమన్నారాయణుడిగా కాదు, చిన్న పిల్లవాడిగా, కానీ చిన్న రూపంతో ఉన్నటువంటి 4 చేతులతో ఉన్నవాడిగా. అందుకే జలధరదేవు నాజాను చతుర్బాహు తరసీరు హక్షు విశాలవచ్చు జారు గదా శంఖచక్ర పద్మ కంఠ కౌస్తుభ విలాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సవంచరంకిత విహారు వరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉద్ది చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూసుకుని ఆ వసుదేవుడు పొంగిపోయాడు. ఎంత ఆనందపడిపోయాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నా కడుపున పుట్టాడు, ఇంకా ఇంతకన్నా ఆనందం ఏముంటుంది, ఇంకింతకన్నా కావలసిందే ఉంటుంది. నోట మాట రాలేదు. స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ది మగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారపోతే మరి ఇచ్చుటకును. కొడుకు పుడితే వెంటనే స్నానం చేస్తారు. సచీల స్నానం చెయ్యాలి, పైగా ఉన్న బట్టతో స్నానం చెయ్యాలి. ఇప్పుడు స్నానం చేద్దామంటే కుదరదు, ఎందుకంటే కాళ్ళు చేతులు బంధనంలో ఉన్నాయి. అందుకని స్నానము చేయక రామిని ఆనందరసాభ్యమగ్నుండై, ఆయన స్నానం చేయకపోయినా ఆయనకి స్నానం అయిపోయింది. ఎలా అయిపోయింది?
ఎదురుగుండా పుట్టినటువంటి వాడు సాక్షాత్తుగా నిరతిశయ ఆనంద స్వరూపుడు. కృష్ అంటే నిరతిశయ ఆనందము అని, హద్దులేని ఆనందం. అటువంటి ఆనందము ఘనీభవించింది ఎదురుగుండా ఒక రూపంతో. ఆ ఆనందమూర్తిని చూస్తే తనకి ఆనందము కాక ఏం కలుగుతుంది? ఆ ఆనందమునందు తడిసిపోయాడు. కాబట్టి ఇప్పుడు స్నానం అయిపోయిందా లేదా? స్నానము చేయగరానివి ఆనందరసాబ్ధిమగ్రుండై స్నానం అయిపోయి ఎటు తిరిగి ఇప్పుడు గోదానం చేయాలి. కొడుకు పుడితే గోదానం చేద్దామంటే ఏది సంకెళ్లలో ఉన్నాడు. అందుకని ధేనువులను 10,000 మానసికముగా తారబోసు మరి ఇచ్చుటకు 10,000 గోవుల్ని విప్రుల్ని పిలిచి మనసులోనే ఇదం నమమా అంటూ దానం చేశాడు. యథార్థమైన దానం బయటికి వచ్చిన తర్వాత చేస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. ఆ కృష్ణ పరమాత్మని చూశాడు. ఎదురుగుండా ఉన్నటువంటి ఆ శ్రీ విష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయి 2 చేతులు జోడించి నమస్కరించి ప్రార్థన చేశాడు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడమస్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర నీవులోను సభ్యులు వెలయ. ఈశ్వరా, నువ్వు సర్వమయుడవు, నీవు కానిదేం లేదు. ఈ పంచభూతములు తప్ప నీకు చూద్దాము అంటే ఇంకొకటి కనపడదు. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు బ్రహ్మాండములో ఉన్న అవే, పిండాండములో ఉన్న అవే. బయట ఉంటే మట్టి ఉంటుంది, నీరు ఉంటుంది, అగ్ని ఉంటుంది, ఆకాశం ఉంటుంది, వాయువు ఉంటుంది. ఇందులో ఉన్న ఇదే ఉండాలి. బయట లోపల కూడా ఇదే ఉంటాయి. కానీ ఆ ఐదుగా ఉండేటటువంటి వాడికి నువ్వే ఈశ్వర. అందుకే నువ్వు కానిది ఇంకొకటి లేదు లోకంలో. సర్వము నువ్వై ఉన్నావు. అందుకే విశ్వమంతా విష్ణువే. విష్ణు స్వరూపముగా ఉన్నది విశ్వము, విశ్వముగా ఉన్నది విష్ణువు. కారణమేమి అంటే ఆ పంచభూతములు ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి సర్వము నీలోనిదిగా సర్వాత్ముడ ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయం. ఇది ఆయనకి మనకి తేడా. నేను పంచ కట్టుకోగలను, కానీ నేను పంచ కాలేను. నేను ఉత్తరీయం వేసుకోగలను, కానీ నేను ఉత్తరీయము కాలేను. ఆయన పంచభూతములను సృజించడం కాదు, ఆయనే పంచభూతములుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పంచభూతముల చేత నిర్మింపబడిన సమస్త పిండాండములు, సమస్త ప్రాణికోటి ఆయనే అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాక ఉన్నది వేరొకటి లేదు. అందుకే దృశ్యతే శ్రూయతే పివా, నువ్వేది చూస్తున్నావో ఏది వింటున్నావో అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నువ్వు చూస్తున్నది వింటున్నది అంతా కూడా శ్రీమన్నారాయణుడి చేత ఆవరింపబడి ఉన్నది. కాబట్టి పరమేశ్వర, అటువంటి నువ్వు కంటికి కనపడేవాడివి కాదు, విశ్వవ్యాపకుడవై ఉంటావు. నిన్ను చూడడానికి ఈ కన్ను చాలదు. ఎందుకని? అత్యతిష్టశాంగుళం, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాల పై వరకు ఉంటావు. అటువంటి నువ్వు ఇవాళ నేను కోరకపోయినా నా కడుపున కొడుకుగా పుట్టావా? ఈ మాంసనేత్రానికి చూడడానికి వీలుగా యోగ్యతని ప్రసాదించావా? కటిక చీకట్లో గాఢాంధకారంలో నిండు గర్భిణి అయ్యుండి గట్టిగా కేక వేయడానికి కూడా లేకుండా ఏడుస్తున్నటువంటి నా భార్య కడుపున ఇంత గొప్పగా ఆవిర్భవించావా? తండ్రి, మా జన్మలు ధన్యమైపోయాయన్నాడు. దేవకీదేవి కూడా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసింది. చిత్రం ఏమిటంటే, లోకంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై తల్లిని తండ్రిని స్తుతి చేసి వాళ్ళకి నమస్కారం చేస్తారు. కృష్ణావతారంలో ఆయన పుట్టగానే తల్లిదండ్రులు ఆయన్ని స్తోత్రం చేశారు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ ప్రాకృత బాలుడు అంటే 4 చేతులతో ఉన్నటువంటి చిన్న పిల్లవాడిగానే పడుకుని వసుదేవుని వంక చూసి ఒక మాట అన్నాడు. నేను ఎందుకు పుట్టానో తెలుసా మీ కడుపున? నేను మీ కడుపున పుట్టడానికి ఒక కారణం ఉంది. మీరు వెనకటికి స్వయంభూమన్వంతరమునందు ప్రజాపతులలో ఒకడు ఈ వసుదేవుడు. ఆయన పేరు పుష్ణి గర్భుడు, ఆయన పేరు సుతపుడు. నీ పేరు పుష్ణి అంటే దేవకీదేవి పేరు పుష్ణి, వసుదేవుడి పేరు సుతపుడు. మీరిద్దరూ నా గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశారు 1000 దివ్య సంవత్సరముల పాటు. ఆకులు కూడా తినడం మాని తపస్సు చేశారు. ఆ జన్మలో నేను ప్రత్యక్షమయ్యాను. ఏం కావాలి నీకని అడిగాను. చిత్రం ఏమిటంటే, అంత తపస్సు చేసి మీరు మోక్షం అడగలేదు. నీలాంటి కొడుకు కావాలన్నారు. అప్పటికి నీకు సంతానం కావాలన్న కోరిక ఉండిపోయింది.
నీ వంటి కొడుకు కావాలన్నారు. నా వంటి కొడుకు నేను తప్ప వేరొకడు లేడు. కాబట్టి నేనే మీ కడుపున పుట్టాను. మీరు అడిగిన ఆర్తి చూసి 3 జన్మలలో మీకు పుడతానని మాట ఇచ్చాను. మీరిద్దరూ సుతపుడు పృష్ణిగా ఉన్నప్పుడు పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను. అదికి కశ్యపుడుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా పుట్టాను. ఇప్పుడు మీరు దేవకి వసుదేవులుగా ఉండగా కృష్ణుడు అన్న పేరుతో పుట్టాను. ఇది మీ కడుపున నేను పుట్టడం ఆఖరిసారి. కానీ మీరు మాత్రం నాకు తల్లిదండ్రులని నా గురించే ఆలోచిస్తూ, నా గురించే వింటూ, నా మీదే ప్రేమ పెంచుకుని నన్నే మనసులో పెట్టుకున్న కారణం చేత ఇక పుట్టవలసిన అవసరం లేకుండా నన్ను పొందుతారు ఈ జన్మలో. భాగవతంలో పెద్ద రహస్యం ఇది. మీరు మనుష్యులకు చేసినటువంటి ఉపకారం మనుష్యుల మీద పెంచుకున్నటువంటి మమత బంధనమైపోతుంది. అది ఉద్ధరణకు హేతువు కాదు. నేను నా కొడుకు మీద కొడుకుని ప్రేమించవద్దు అని నేను అన్నాను, అది తప్పది. భార్యని ప్రేమించవద్దు అని నేను ఎప్పుడూ చెప్పను. యజమాని అన్న తర్వాత కుటుంబీ, గృహస్థు ఎలా కుదురుతుంది? అలా ప్రేమించకుండా ఉండడం. ఈశ్వరుడిచ్చిన కానుక అని ప్రేమించు. మూలం ఈశ్వరుడు ఎందుకు పెట్టుకో, భక్తి అలా నిలబడిపోతుంది. పరమేశ్వరుడిచ్చిన కానుక నాకు ఇంత గొప్ప భార్యను, పరమేశ్వరుడిచ్చిన కానుక నాకు ఇంత మంచి కొడుకను, ఇబ్బంది ఉండదు. నా భార్య గొప్పదన్నావో బంధనంలో పడిపోతావు. ఎందుకని అంటే లోకంలో ఒక ఇబ్బంది ఉంది. ఏది నీకు విపరీతమైన సంతోషాన్ని ఇస్తుందో అదే నీకు విపరీతమైన దుఃఖాన్ని కూడా ఇస్తుంది. ఎందుకో తెలుసా? సూర్యబింబం కనపడకుండా ఏ చెట్టు కొమ్మ అడ్డుకుందో అది కదిలితే సూర్యుడు కనపడతాడు. ఆ కదిలింది మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తే సూర్యుడు కనపడడం. దేన్ని నువ్వు విపరీతంగా ప్రేమించావో అది కాలంలో వచ్చింది, అది కాలాతీతం కాదు. కాబట్టి అది కాలంలో వెళ్ళిపోతుంది. దానికన్నా నువ్వు ముందు వెళ్ళినా అది ఏడుస్తుంది, నీకన్నా ముందు అది వెళ్ళినా నువ్వు ఏడుస్తావు. కాదు, ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప కానుక అని ప్రేమించడం అలవాటు చేసుకుంటే ఎవరు నాకు ఇచ్చారో వాడు తీసుకున్నాడు, వాడి దగ్గరికి నేను వెళ్ళిపోతానుగా మళ్ళీ అనుకుంటావు. నీ ప్రేమ భక్తిగానే నిలబడదు. కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండదు. అందుకే మీరు లౌకికంగా పెట్టుకున్నటువంటి సంబంధం బంధనంలోకి తోచేస్తుంది. ఈశ్వరుని వైపుకు పెట్టుకున్న సంబంధం బంధనంలోకి తొయ్యదు సరికదా. ఎన్ని జన్మలెత్తినా గుర్తు పెట్టుకుని ఈశ్వరుడు ఉపకారం చేస్తాడు. ఒక జన్మలో చేశారు తపస్సు, 3వ జన్మలో కూడా కొడుకుగా వచ్చాడు, వాళ్ళకి వచ్చి మోక్షం ఇస్తున్నాడు. ఇది పరమేశ్వరానుగ్రహం అంటే. అందుకే ఏదో ఒక రూపంతో ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకో అంటే. ఇంట్లో ఒక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని ఉంచుకుని రోజు 2 రూపాయలు పెట్టి తులసిగండ పట్టుకెళ్ళి ఆయన మెడలో వేయడం అలవాటు చేసుకో. ఇంట్లో అన్నం తినకపోతే ఎలా ఉంటుందో, పాలు తాగకపోతే ఎలా ఉంటుందో, పేపర్ చదవకపోతే ఎలా ఉంటుందో, కృష్ణుడికి తులసిమాల తెచ్చుకోకపోతే అలా ఉంటుంది. ఎందుకో తెలుసా? మర్నాడు పొద్దున్నే తులసిమాల లేదనుకో ఇంట్లో ఉన్న కృష్ణుడికి, అలా చూస్తున్నాడో చూడు, నాకు తులసిమాల తేవడానికి ఒక్కదానికి నీకు ఖాళీ లేదే అన్నట్టు చూస్తున్నాడు అని. భార్య చూడండి మొహం ఎంత గోముగా పెట్టాడో, నాన్నగారు నాకు తేలేదమ్మా తులసి దళాల దండ అని చెప్పి నాకు చెప్తున్నట్టుగా లేడు అందనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఏదైనా పని మీద వెళ్ళిపోతూ కూడా మీ ఇంట్లో పిల్లాడికి అవసరమైందని తెమ్మని చెప్పినట్టే, ఆవిడ కొంచెం ఒక తులసిమాల ఒకటి పట్టుకురండి అని చెప్తారు. ఇప్పుడు మీకు అన్నిటితో పాటు అది గుర్తుండిపోతే మీకు తెల్లవారేటప్పటికీ ఆయన మెడలో తులసిమాల వేయలేదనుకోండి, పొరపాటు అమ్మో మీరు ఇంకా వేయలేదు తులసిమాల అని ఓ తులసిమాల వేయడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఏమీ అక్కర్లేదు, నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ అనుబంధం చాలు మిమ్మల్ని ఉద్ధరించడానికి. పనికి వాలిన వాటి మీద ఇన్నిటి మీద ఖర్చు పెడుతున్నాం. 2 రూపాయలు పెట్టి తులసిమాల కొనలేకపోతే ఒక దళం ఇది, ఒక్క దళం పట్టుకొచ్చి వేయలేవా ఎక్కడి నుంచన్నా? పోను అది కూడా మరి ఒక్క నమస్కారం చేయగలవా? రోజు ఒక్క నమస్కారం. ఏకేన తులసిమాస్త్రదలేనాపి నరోత్తమా పూజయే భక్తిభావేన సంరక్షాం ఇతిముత్పనః అని ప్రతిజ్ఞ చేశాడు భవిష్యత్ర పురాణంలో. ఒక్క తులసి దళం వేస్తే చాలు, వాళ్ళ వెనక నేనుండి కాపాడుతానన్నాడు. ఆయనకి లేక కాదు, అనుబంధం పెంచుకోమని. కాబట్టి
ఆ అనుబంధం పెంచుకున్నారు దేవకీ వసుదేవులు, తపస్సు చేశారు, 3 జన్మలకు అక్కడికొచ్చి మోక్షం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కృష్ణ భగవానుడనై ఆవిర్భవించాను అని వసుదేవుడు చెయ్యవలసినటువంటి తదుమాతి కార్యక్రమాన్ని ప్రచోదనం చేశాడు బుద్ధికి. ప్రకటనంగా చెప్పాడు అని భాగవతంలో లేదు, బుద్ధి ప్రచోదనం చేశాడు. చేస్తే ఆయన ప్రచోదనం చెయ్యడమేమిటి, వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఉన్న సంఖ్యలన్నీ ఊడిపోయి వెళ్ళాడు. ఆ పిల్లవాణ్ణి ఇలా ఎత్తుకుని గుండెలకి దగ్గరగా పెట్టుకున్నాడు. ఆయన ప్రచోదనం చేశాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి యమునా నదిని దాటి నందవ్రజంలో యశోదాదేవి పక్కన పడుకోబెట్టు. ఇదే సమయానికి యశోదాదేవి కడుపున నా యోగమాయ పుట్టింది ఆడపిల్లగా, ఆమెని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పడుకోబెట్టు. అంటే ఇక్కడ కృష్ణుడు అక్కడికి ఎడుతున్నాడు, అక్కడ యోగమాయ ఇక్కడికి వస్తోంది. ఈ తల్లి దగ్గర ఉన్నవాడు ఆ తల్లి దగ్గరికి ఎడుతున్నాడు, ఆ తల్లి దగ్గర ఉన్న పిల్ల ఈ తల్లి దగ్గరికి వస్తోంది. ఆవిడికి ఈవిడ తల్లి వరస అయింది, ఈయనకి ఆవిడ తల్లి వరస అయింది. అందుకే శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరిది అనుబంధం నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అందుకే నేను శ్రీ మహావిష్ణువు భక్తుణ్ణి కదా అనుకుని శివనింద చేస్తే శ్రీ మహావిష్ణువు అటువంటి వాడి కుత్తుక కోసేస్తాడు. ఎందుకో తెలుసా, తన చెల్లిని భర్త బామమరిది బతకగోరుతాడు. అందుకే ఎప్పుడూ శివకేశవుల మధ్య భేదం ఉండదు ఉండదు ఉండదు. ఎప్పుడు శివకేశవుల మధ్య అనుబంధమే. అందుకే నేను తరచు చెప్తుంటా, శివ శివాని అంటే శివుడు పార్వతి, హంస హంసిని పార్వతీ పరమేశ్వరులు, రుద్ర రుద్రాణి పార్వతీ పరమేశ్వరులు, శర్వ శర్వాణి పార్వతీ పరమేశ్వరులు, భవ భవాని పార్వతీ పరమేశ్వరులు, నారాయణ నారాయణి దంపతులు కాదు అన్నా చెల్లెళ్ళు, నారాయణ అన్నయ్య నారాయణి చెల్లెలు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. అందుకే ఇద్దరు అలాగే పుడతారు పుట్టినప్పుడు. ఇప్పుడు ఆయన ఈ చిన్ని కృష్ణుణ్ణి తీసుకెళ్లి నందవ్రజంలో యశోదాదేవి పక్కన పడుకోబెట్టి బుద్ధి ప్రచోదనం చేశాడు. వెంటనే వసుదేవుడు లేచాడు. ఈశ్వర సంకల్పం ఊడిపోయంటే సంఖ్యలు వెళ్ళి పిల్లాన్ని చేత్తో పట్టుకుని కారాగారం తలుపు దగ్గరికి వచ్చాడు. చప్పుడవ్వకుండా నిశ్శబ్దంగా తాళం తప్ప ఊడిపోయింది, గొలుసులు ఊడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. ఇలా నిటారుగా ఎదురుగుండా వాకిలి ఉన్నటువంటి కారాగారానికి అడ్డంగా కావలి కాస్తున్న వాళ్ళందరూ నిద్రపోయారు. కంసుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని పెట్టుకుంటే పరమేశ్వర శాసనం ముందు ఆగుతాయి. ఆ పిల్లాన్ని ఎత్తుకున్నాడు, చిన్నగా కోట బయటికి వెళ్ళిపోయాడు. ఊరు బయట యమునా నది దగ్గరికి వెళ్ళాడు. విపరీతమైన వేగంతో సుడులతో ప్రవహిస్తోంది యమునా నది. కృష్ణుణ్ణి పట్టుకుని అలా నిలబడ్డాడు. భగవత్ శాసనం దాటాలి యమున ఎలా అని. ఆ సూరికి తెరవసగను ప్రకాశోద్గత తుంగ భంగ కలిత ధరా సాకాశయుడు యమున మును సీతేశులకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. ఒకనాడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా త్రోవిచ్చేసిందో అలా చిన్ని కృష్ణుండి పట్టుకున్నటువంటి వసుదేవుడికి అంత పొంగి పరవళ్లతో ఉన్నటువంటి యమునా నది త్రోవిచ్చేసింది. త్రోవ ఇచ్చేయగానే ఆ నది మధ్యలోంచి ప్రయాణం చేసి నందవ్రజంలోకి వెళ్ళాడు. ఈశ్వర శాసనం ఎక్కడుందో తెలిసిపోయింది యశోద ఇల్లు. చిత్రం ఏమిటంటే ప్రసవమై ఆడపిల్ల పుట్టింది ఆవిడికి తెలియదు. అందుకే ముత్తుగారే యశోద ముంగిట ముత్యాము వీడు తిద్దరాణి మహిమాల దేవకీసుతుడు. ఆయనకి తెలుసు అసలు తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళకి తెలియదు అసలు పిల్లాడెవరో. లోకంలో ఇంతకన్నా విచిత్రం ఎక్కడైనా ఉంటుందా? నాకు తెలుస్తుంది వీడు నేను పెంచుకున్న పిల్లాడు, నా కడుపున పుట్టిన పిల్లాడు కాదని నేను చెప్పకపోయినా. చిత్రం ఏమిటంటే నంద యశోదలకి తెలియదు మా అబ్బాయి కాదని, కృష్ణుడికి తెలుసు నేను వీళ్ళ పిల్లాన్ని కాని అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చానని. ఏమనుకోవాలి? అందుకే పరిపూర్ణావతారం కృష్ణావతారం. పుట్టుకతోనే లీలలు చేస్తున్నాయని, పుట్టుకే లీల. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు ఈ వసుదేవుడు పట్టుకెళ్ళి యశోద పక్కన పడుకోబెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని ఎత్తుకున్నాడు. కృష్ణుడు ఎంత నిశ్శబ్దంగా ఉన్నాడో ఏడవకుండా, పిల్ల కూడా అంతే నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ పిల్లని పట్టుకుని మళ్ళీ యమున దాటాడు. యమున దాటి ఈవలకు వచ్చేసాడు, కోట లోపలికి వచ్చేసాడు, కారాగారంలోకి వచ్చేసాడు. అలాగే నిద్రపోతున్నారు అందరూ.
లోపలికి వచ్చి ఆ పిల్లని అక్కడ పడుకోబెట్టాడు. వచ్చి తను కూర్చున్నాడు. తలుపులు మళ్ళీ మూసుకున్నాయి, మళ్ళీ గొలుసులు పడిపోయాయి, మళ్ళీ తాళం కప్ప పడిపోయింది. కానీ వసుదేవుడికి ఇంతకు ముందు తగులుకుని ఉన్నటువంటి బంధనములు మాత్రం తగులుకోలేదు. ఆ గొలుసులు ఆయన్ని పట్టుకోలేదు, అలాగే ఉన్నాయి. ఇప్పుడు వసుదేవుడు నవ్వి ఆ బంధనములను తీసి తానే తొడుక్కున్నాడు. పదముల కంచెలనిడుకుని మదితలచుచు సూరసుతుడు ముందరవోలెన్ బెగరుగల రీతి దేహము కదిలించుచు నూరకుండే గురువరతమునన్నారు పోతన గారు. తానే సంఖ్యలు వేసుకుని భయపడిపోతున్న వాడిలా కూర్చున్నాడు. కూర్చోగానే పిల్లని అక్కడ పడుకోబెట్టగానే అన్ని యథాస్థితికి వచ్చేయగానే పిల్ల ఏడ్చింది. ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టినట్టు. పిల్ల ఏడవగానే భటులందరికీ తెలివచ్చింది, కంసుడికి తెలివచ్చింది. 8వ గర్భం పుట్టింది అని అరిచారు. అంతే, జుట్టు ముడి విడిపోయి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కారాగారంలోకి వచ్చేసాడు. తీయండి తాళం అన్నాడు. ఇదో ఇంతకు ముందు తాళం వేసుకున్నాను అనుకుని తాళం తీశారు, తలుపులు తీశారు, లోపలికి వెళ్ళాడు. అది భగవన్మాయ అంటే విచిత్రం. అరే నా పిల్లాడు క్షేమంగా ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఈ పిల్ల నా పిల్ల కాదన్న సంగతి మరిచిపోయింది దేవకీదేవి. మరిచిపోయి ఆ పిల్లని పవిటలో దాచేసింది. ఎక్కడ నాగేస్తాడో ఎక్కడ చంపేస్తాడో అని దాచి అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాసపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను చరణంబు వేగదన్. प्रभो विश्वनायक हरे